ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్టారింగ్ రావు రమేష్ గారు. అయితే ఆయన ఫస్ట్ హీరోగా చేస్తున్న మూవీ ఇది. ఈ మూవీ పోస్టర్స్ అండ్ ట్రైలర్ చూసి ఈ మూవీ మీద ఎంటర్టైన్మెంట్ టెస్ట్ చాలా పెట్టుకుని మరీ వెళ్ళాను ఈ మూవీ. కానీ ఈ మూవీ ఎలా ఉందో తెలుసా మూర్తి గారు? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఏమీ లేదండి. ఈ స్టోరీ లైన్ ఒక లైన్ లో చెప్పాలి అంటే, ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అకౌంట్ లో ఒక 10 లక్షలు పడతాయి. అయితే ఆ 10 లక్షలు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, దానివల్ల మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఏ బాధలు పడ్డాడో ఈ సినిమాలో మీరు చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా 2-3 సీన్ల కంటే ఎక్కువ క్లిక్ అవ్వలేదు. ఈ మూవీలో నాకు చిరాకు వచ్చిన ప్లాట్ ఏంటంటే లవ్ ట్రాక్ అండ్ అల్లు అర్జున్ రిఫరెన్సెస్ అయితే ఒక సాంగ్ లో ఉన్నాయి. అసలు ఇరిటేషన్ వచ్చేసింది. హీరోయిన్ గా యాక్ట్ చేసిన రమ్య పసుపులేటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంట. నాకు అంత ఐడియా లేదు. ఆ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీకి నాకు మూవీ ఎక్కడికో వెళ్లాల్సిన మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. తీసుకున్న ప్లాట్ మంచిదే, రిక్రూట్ చేసుకున్న ఆర్టిస్టులు మంచివాళ్లే, కానీ డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ లో ఎక్కడో ఫాల్ట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సోసాగా సాగేది, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎందుకు అయింది. ఈ మూవీలో మీరు ఎంజాయ్ చేసేది 2-3 ఎంటర్టైన్మెంట్ సీన్లు అండ్ క్లైమాక్స్ మాత్రమే. అండ్ ఆ ఎమోషనల్ సీన్ ఓకే క్లిక్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ అంకిత్ కోయన్ రమ్య పసుపులేటి లవ్ ట్రాక్ అసలు సంబంధం లేకుండా ఎమోషనల్ కనెక్ట్ కి లవ్ ట్రాక్ ఎట్లా అటాచ్ చేశారనేది నాకు అర్థం కాలేదు. మేబీ సీన్స్ ఏమైనా ట్రిమ్ చేశారేమో, అంతకంటే ఐడియా లేదు. అండ్ దెన్ కమింగ్ టు మూవీ పాజిటివ్స్, రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే ఇచ్చిపడేశారు. అండ్ అంకిత్ కోయ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, స్టోరీ లైన్ బాగుంది. కమింగ్ టు మూవీ నెగటివ్స్, సినిమానే పెద్ద నెగటివ్ అండి. 1 టైం వాచ్ అయినా సినిమా నెగటివ్. ఓవరాల్ గా నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2/5. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.